పీడకలల వెనుక అసలు నిజం బయటపడింది. అదే మానసిక ఒత్తిడి. నిత్య జీవితంలో ఎప్పుడూ ప్రతి వారు ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడి అనేది నిద్రపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. కారణాలు ఏవైనా తీవ్రంగా భావోద్వేగాలకు గురవుతూ ఉంటే వైద్యుల సహాయం తీసుకోండి. తీవ్ర భావోద్వేగాల వల్ల నిద్ర సరిగా పట్టదు. ఇవి రకరకాల కలలకు కారణమై ఆరోగ్యాన్ని చెడగొడతాయి. మనుషులలో సాధ్యం కాని కోరికలు కలలో తీర్చుకోవడం జరుగుతుందని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. మెదడు శరీరం నుంచి వచ్చిన సంకేతాల ద్వారా కలలు ఉద్భవిస్తాయట. భవిష్యత్తులో జరగబోయే చెడును ఊహిస్తూ కూడా కలలు కనడం జరుగుతుంది. కొన్నిసార్లు ఒకే కలలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాల సంఘటనలు మిళితమవుతాయి. ప్రతి కళ మనకు గుర్తు లేకున్నా రాత్రి పడుకున్న తర్వాత 3 నుంచి 6 కలలు వస్తాయి. ఒక్కో కళ 5 నుంచి 20 నిమిషాలుంటుంది. నిద్ర లేచేసరికి 95% కలలు మనం మర్చిపోతాం. కలలు కనటం వల్ల మన మెదడులో కొన్ని జ్ఞాపకాలు వృద్ధి చెందుతాయి. కంటి చూపు ఉన్న వారి కంటే అందులలో కలలు ఎక్కువగా వస్తాయి. ఇంద్రియాల స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉండటం వల్ల వారికి కూడా కలలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. మగవారి కంటే ఆడవారికి కలలు ఎక్కువగా వస్తాయి. బాల్యంలో 10 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి రాత్రిపూట 4 నుంచి 6 కలలు వస్తాయని పరిశోధనల్లో తేలింది. అయితే అవి అందరికీ గుర్తుండవు. కల ముగిసిన 5 నిమిషాలకే 50% దాన్ని మర్చిపోతామట. ఆ తర్వాత 5 నిమిషాలు గడిస్తే 90% కల గుర్తుండదట. ఇక కలల గురించి చెప్పేందుకు ఓ శాస్త్రం కూడా ఉంది. దానిని స్వప్న శాస్త్రం అంటారు. దాని ప్రకారం కలలు 3 రకాలు. అవి చింతజములు, వ్యాధిజములు, యాదృచ్ఛికములు. ఏ విషయం గురించైనా అదే పనిగా ఆలోచిస్తే అలాంటి కలలే వస్తాయి. వాటిని చింతజములు అంటారు. మానసికంగా ఆందోళనకు గురైనప్పుడు, వ్యాధుల బారిన పడినప్పుడు కొన్ని కలలొస్తుంటాయి. వాటిని వ్యాధిజములు అంటారు. ఇక మనకు అసలు సంబంధం లేకుండా వచ్చేవి యాదృచ్ఛికములు. వీటిలో కొన్ని భవిష్యత్తును సూచిస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. కలలు మనిషి శరీరంలోని చక్రాలపై ఆధారపడి ఉంటాయని యోగా శాస్త్రం సూచిస్తోంది. నిద్రలో 2 రకాల దశలు ఉంటాయి. ఒకటి ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, రెండోది నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్. నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ లో వచ్చిన కలలు ఎంత మాత్రం గుర్తుండవు. ఈ దశ తర్వాత వచ్చే REM స్లీప్ లో ఎక్కువగా కలలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో ఊపిరి తీసుకోవడం అసాధారణంగా ఉంటుంది. అప్పుడు నిద్రలో నుంచి ఉన్న పలంగా మేల్కుంటే వచ్చిన కల నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. ఇలాంటి స్థితి మన రోజువారీ నిద్రలో 20 నుంచి 25% ఉంటుందట. పీడకలను నిద్రలోనే మనిషిని భయపెట్టిస్తాయి. ఉలిక్కిపడి లేచి ఆ భయంతోనే కాసేపు వణికిపోయేలా చేస్తాయి. పీడకలలు వచ్చాయంటే నిద్ర సరిగ్గా పట్టదు. ఇవి ఎందుకు వస్తాయో తెలిస్తే షాక్ అవుతాం. పీడకలలు రావడానికి ఆ మనిషి మానసిక స్థితి ముఖ్యంగా కారణం. అధిక భావోద్వేగాలకు గురవుతున్న వ్యక్తుల్లో, తీవ్రంగా ఆలోచిస్తున్న వ్యక్తుల్లో, అధిక ఒత్తిడికి గురవుతున్న వ్యక్తులకు ఇలా పీడకలలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇలా పీడకలలు వస్తే నిద్ర పట్టడం చాలా కష్టం. ఆ పీడకలల ప్రభావం నిద్ర లేచాక ఆ రోజంతా వేధిస్తూ ఉంటుంది.